పాకిస్తాన్ ఒక సంచలన హెచ్చరిక అంట, లేదా సంచలనమైనటువంటి స్టేట్మెంట్ అంట. మనది కాకపోతే ఒంటి మీద వేసుకున్న బట్టలు మనది కాకపోతే ఊరంతా దిగుతానన్నాడట వెనకటికొకడు. అట్లాగే ప్రపంచం అంతా నా చేతుల్లోనే ఉందన్నట్టు పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు లెబనాన్లోని హెజ్బుల్లా మీదన 200 దాడులు చేసింది ఇజ్రాయెల్ ఒకేసారి. ఏకంగా హెజ్బుల్లా చీఫ్ను లేపడేసింది. ఇప్పుడు ఈ కాల్పుల వివరణ మీద చర్చించడానికని హెజ్బుల్లా చీఫ్ తన కమాండర్లందరితో మీటింగ్ పెడితే 200 మందితో, అది విడిగా ఒక చోట ప్లేస్ అయితే కనుక ఇజ్రాయెల్ లేపేసుద్దని చెప్పి జూమ్ మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ జూమ్ మీటింగ్ని హ్యాక్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి ప్రతి ఐపీని బేస్ చేసుకుని వాటి మీద దాడులు చేసింది. 200 ప్లేసెస్ నుంచి 200 ప్లేసుల మీద దాడి చేసింది ఇజ్రాయెల్ ఒక్కసారిగా. ఏకంగా హెడ్ను కూడా లేపడేసింది. మిగతా 200 మంది బతుకున్నారో లేదో తెలియదు, ఆ భవనాల్లో ఉన్నారో లేదో తెలియదు. అండర్ గ్రౌండ్లో నుండి ఉంటే కనుక బతికిపోతారు, లేకపోతే కనుక లేచిపోతారు. అంత పెద్ద దాడి చేసి దాంతో అర్జెంటుగా పాకిస్తాన్కి ఇరాన్ వాళ్ళకి ఏం చెప్పింది, హిజ్బుల్లా మీద దాడులు కూడా ఆపిస్తామని చెప్పింది. అలా కుదరదని అమెరికా చెప్పింది, అలా కుదరదని ఇజ్రాయెల్ చెప్పింది. అయినా సరే దాడులు వాళ్ళని మేము ఆపుతామని చెప్పింది. తీరా చూస్తే వాళ్ళు లేపడేసింది ఇజ్రాయెల్. దాంతో అబ్బెబ్బే ఇది కాల్పుల విరమణ ఉల్లంఘన, ఇది నువ్వు రూల్ ప్రకారం కాదు, మాతో ముందు చెప్పింది, అట్లాగా ఈ కాల్పుల విరమణలో అది కూడా ఉంది అని చెప్తుంది. లేదురా అని చెప్పి అమెరికా చెప్పి ఇజ్రాయెల్ చెప్పాక ఇప్పుడు పాకిస్తాన్ ఈ స్టేట్మెంట్ సంచలనం అంటే అలా పిండాకూడు.